యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అదే మాట, మీ బ్లెస్సింగ్స్ తోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. కార్పొరేట్ స్థాయి నుంచి ఇప్పుడు ఎమ్మెల్యే స్థానంలో ఉన్నాను. మీరు ఇలాగే బ్లెస్సింగ్స్ ఇస్తే మంత్రిని కూడా అవుతాను. అక్క అక్క, ఈ పెన్ను 10 రూపాయలే అక్క. 2 పెన్నులు కొనండి అక్క. పెన్నులు అమ్ముతున్నావా? నువ్వు బడికెళ్ళవా? మేం బడికెళ్తాం. అమ్మకి ఎవరన్నం పెడతారక్క? అంటే నీకు నాన్న లేడా? కరోనా వచ్చి చనిపోయాడు కదా. అమ్మకేమో హార్ట్ ప్రాబ్లం, అందుకే పెన్నులు అమ్ముకుంటున్నా. ఒక పెన్ను అమ్మితే నాకు 1 రూపాయి వస్తుందక్క. బాగా రాస్తాయక్క, తీసుకో అక్క. ఆహా, ఇదొద్దులే అమ్మా. ఇదిగో తీసుకో. అక్క, 100కి చిల్లర లేదక్క. ఇంకా 1 పెన్ను కూడా అమ్మలేదక్క. చిల్లర అవసరం లేదు, నీ దగ్గరే ఉంచుకో. అమ్మని బాగా చూసుకో, బాగా చదువుకో. సరే అక్క. మేడం మేడం మేడం, 1 పెన్ను తీసుకోండి మేడం. మేడం, జరగమ్మా. ఆకలిస్తుందన్నా. 1 పెన్ను అమ్మేసి వెళ్ళిపోతానన్నా. మేడం, 1 పెన్ను తీసుకోండి మేడం. మేడం, 10 రూపాయలే మేడం. మేడం 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 మేడం. ఎస్ సార్, అవన్నీ నేను చూసుకుంటాను, మీరేం కంగారు పడకండి. ఈ పెన్ను తీసుకోండి మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. మేడం మేడం. ఏయ్, పో. ఆ! అయ్యో, ఏయ్, మనిషివేనా నువ్వు? అలా చిన్నపిల్లని తోసేయడానికి సిగ్గు లేదా నీకు? ఎవత్తివే నువ్వు? ఏయ్, మర్యాద. నీకేంటే ఇచ్చేది మర్యాద? నేనెవరో తెలుసా? ఏయ్, నువ్వు ఎవరైతే నాకేంటే? ఏంటి మేడం, మా మేడం గారితో గొడవ పడుతున్నారు? ఆవిడ ఈ ఊరు ఎమ్మెల్యే లలితాదేవి గారు. ఎమ్మెల్యే అయితే చిన్న పిల్లని అలా తోసేస్తుందా? అది కరెక్టా? ఆ పాపకేమైనా ఆ బాధ్యత తను వహిస్తుందా? ఫోన్ మాట్లాడుతుంటే పెన్నుకొనే అని టార్చర్ పెడుతుంటే పెడితే అలా తోసేస్తారా? కొంటే కొనాలి, లేదా వెళ్ళిపో అని చెప్పాలి. అలా చేంజ్ చేసుకోవడం ఏంటి? పైగా ఎమ్మెల్యే అంట. ఏయ్, ఏయ్,
నాకు కూడా తెలుసు ఎమ్మెల్యే గారు. పసి పిల్లల మీద, పశు పక్షాదుల మీద ప్రేమతో ఉండాలి. దాన్ని మానవత్వం అంటారు. మనుషులకే ఉంటుంది. ఎమ్మెల్యే అంటే మిమ్మల్ని ఎంచుకున్న ప్రజల పట్ల బాధ్యతగా ఉండాలి. ఆ పాపది మీ నియోజకవర్గమే. తండ్రికి కరోనా వచ్చి చనిపోయాడు. తల్లికి కళ్ళు కనపడవు. బడికి వెళ్లాల్సిన వయసులో కన్న తల్లికి అన్నం పెట్టడం కోసం ఆ పసిపిల్ల పెన్నులు అమ్ముకుంటోంది. ఆ విషయం తెలుసా నీకు? అలాంటిదేది మీకు కనపడదు. ఇలాంటి వాళ్ళు మీకు పనికే రారు. ఏయ్, ఏంటే నీతులు చెప్తున్నావు? నా నియోజకవర్గంలో 12 లక్షల మంది ఓటర్లున్నారు. అందులో ఎంతమంది దరిద్రులున్నారో నాకేం తెలుసు. ఓ, ఓట్లు అడిగేటప్పుడు వీళ్ళంతా ఓటర్లు, ఎమ్మెల్యే అయిన తర్వాత వీళ్ళంతా దరిద్రులా? మేడం, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. న్యూసెన్స్ చేస్తున్నామని పోలీసులు పిలవమంటారా? పిలవండి, పిలవండి. చూస్తున్నారా? ఇదంతా చూస్తున్నారా? తప్పు చేశారని చెప్తుంటే నా మీద కేసు పెడతారంట, నన్ను అరెస్ట్ చేస్తారంట. ఇది మన ఎమ్మెల్యే గారి సంస్కారం. ఇదిగోండి, ఈ పాపని కిందకి తోసేసింది. ఏమైంది? ఈవిడ ఈ ఏరియా ఎమ్మెల్యే గారండి. పెన్నులు అమ్ముకుంటున్న ఈ పాపని తోసేసింది. తప్పని అడిగితే నా మీద కేసు పెడుతుందంట, అరెస్ట్ చేయిస్తుందంట. ఏ గుండమ్మ, మనకెందుకే ఈ గొడవలని? వెళ్దాం పదా. అయ్యో, ఒక్క నిమిషం అండి, ఉండండి. మర్యాదగా ఆ పాపకి సారీ చెప్పండి. ఏమన్నావు? నేను దీనికి సారీ చెప్పాలా? వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? నెవర్. అయితే చెప్పరా? చెప్పను. నేను చెప్పిస్తాను. నువ్వు తలుచుకుంటే పోలీసులు వస్తారు, కానీ ఈ పబ్లిక్ తలుచుకుంటే మంత్రులైనా సరే రోడ్డు మీదకొస్తారు. పబ్లిక్ చెప్పండి. సారీ చెప్పాలి. సారీ చెప్పాలి. చెప్పాలి. సారీ చెప్పాలి. ఎమ్మెల్యే గారు సారీ చెప్పాలి. చెప్పాలి. సారీ చెప్పాలి. ఎమ్మెల్యే గారు సారీ చెప్పాలి. సారీ చెప్పాలి. సారీ చెప్పాలి. చెప్పాలి. సారీ చెప్పాలి. మినిస్టర్ గారు సారీ చెప్పాలి. చెప్పాలి. ఎమ్మెల్యే గారు సారీ చెప్పాలి. మేడం, సారీ చెప్పేయండి. చుట్టూ పబ్లిక్ ఉన్నారు. ఎమ్మెల్యే గారు సారీ చెప్పాలి. సారీ చెప్పాలి. చెప్పాలి. సారీ చెప్పాలి. ఈ న్యూసెన్స్ పెట్టుకుంటే మీకు మైనస్ అవుతుంది. ఈవిడ సంగతి తర్వాత చూద్దాం. చెప్పేయండి మేడం. ఆగండి. సారీ. నాకు కాదు, పాపకి చెప్పు. సారీ చెప్పండి. సారీ.
గిఫ్ట్లు తెచ్చారా? అక్కడికి వెళ్ళండి. ఫస్ట్ రోలో మీరే కూర్చోండి. నమస్తే మేడం. వెళ్ళండి వెళ్ళండి. కూల్ డ్రింకులు తాగండి. హ్యాపీ బర్త్డే రా. షేక్ హ్యాండ్ ఇస్తున్నావు, గిఫ్ట్ ఏం తేలేదా? అలవాటు లేదురా. రేయ్, నువ్వు కూల్ డ్రింక్ తాగుతావు, కేక్ తింటావు, పెడితే ఫుడ్ కూడా తిని పాన్ వేసుకొని వెళ్తావు. ఏంట్రా నువ్వు? గిఫ్ట్ మాత్రం తేవేంట్రా? అది కాదురా. రండి వెళ్ళి కూర్చోండి. ఏంట్రా నువ్వు? ఏంటండి మీ ఫ్రెండ్ పట్టుకుని వదిలేయండి. ఫ్రెండ్ కాబట్టి అంటున్నాను. నమస్తే వెళ్ళి వెళ్ళి కూర్చో. వన్స్ అగైన్ హ్యాపీ ఆ బర్త్డే. లాస్ట్ బెంచ్ లో కూర్చో వెళ్ళి. ఇదిగో వీడి పేరు గోపి, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ బర్త్డేకి వీడిని పిలవకూడదు. సరే కానీ కేక్ ఆర్డర్ ఇచ్చారా? ఒకటి కాదు 3 కేకులు ఆర్డర్ ఇచ్చాను. అవునా? నమస్తే అండి. రండి నమస్కారం అండి. రండి. నమస్కారం. రండి. పదండి. నువ్వు రిసీవ్ చేసుకుని నేను ఫోన్ మాట్లాడేసి వస్తా. ఓకే. హలో, హాయ్ హాయ్ గుండమ్మా. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? సూపర్ గా ఉన్నాను. ఏమండి, మా ఫ్రెండ్ గోవింద్ ఉన్నాడు కదా, అతని భార్య. నమస్తే అండి. నమస్తే అండి. ఈయన మా హస్బెండ్. ఆయన తెలియకపోవడం ఏంటి? ఫ్యాషన్ కోచ్ ఆదిత్య గారు కదా. మీ జంట మాత్రం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అండి. రండి లోపలికి వెళ్దాం రండి. పద. డెకరేషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. గుండు, ఈవిడికి ఏమైనా సైట్ ఉందా? మాదాపూర్ లో ఉన్నట్టుంది. నేను అంటుంది ఆ సైట్ గురించి కాదు, ఈ సైట్ గురించి. ఏ అండి? మనం చూసి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటేనే. లత, ఇలారా. 1 minute ఉండండి. ఇలారా. ఏంటి గుండమ్మా? ఇంతకీ మీ బర్త్డే బాయ్ ఎక్కడా? ఆయన అదిగో అక్కడ ఫోన్ మాట్లాడుతున్నారు. ఇదిగో ఈ కథలు నాకు చెప్పద్దు. గోవిందు, హాయ్. రండి, దగ్గరికి వెళ్తాను రండి. కొద్దిసేపట్లో బర్త్డే పెట్టుకొని మీరు లేట్ చేస్తారని 1కి 3 కేకులు ఆర్డర్ ఇచ్చాను. 5 నిమిషాల్లో రాకపోతే ఆర్డర్ అంతా క్యాన్సిల్ చేసేస్తాను. గోవిందు, హాయ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హ్యాపీ హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. ఈయన మా చెప్పదు. మీ హస్బెండ్. మీకు విషయం తెలుసా? మా గుండమ్మకి ఇంత పొట్ట మొత్తం బట్ట ఉన్నవాడు ఎవడో దొరుకుతాడు అనుకున్నాను. కట్అవుట్ బాగున్నా, మీరు దొరికారు. బాగున్నారా? రేయ్, ఓవర్ యాక్షన్ ఆపు చాలు. అవునండి, ఇందాక మీరు ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను. ఒక్క బర్త్డేకి 3 కేకులు ఆర్డర్ ఇవ్వడం ఏంటి? నేను చెప్తా. అదేంటంటే ఎప్పుడు వీడి బర్త్డేకి కేక్ ఆర్డర్ ఇచ్చినా కేక్ టైంకి రాకపోవడమో, వచ్చినా పాడైపోవడమో, లేదంటే డెలివరీ పూర్తిగా క్యాన్సిల్ అవ్వడమో, ఇలా ఏదో ఒకటి జరుగుతుంది. అందుకే ఈసారి అలాంటి మిస్టేక్ ఏం జరగకుండా ఒకటి మిస్ అయితే ఇంకొకటి, అది మిస్ అయితే ఇంకొకటి. 3 కేకులకు ఆర్డర్ ఇచ్చింది అందుకే. హౌ ఇస్ ఇట్? మీరు చాలా తెలివైన వారిలా ఉన్నారండి. ఆఫ్ కోర్స్, అందరూ అలాగే అంటుంటారు. మీరు కూడా అన్నారు. వెళ్ళండి. ఇప్పుడే వస్తాను. వస్తున్నా. రేయ్, ఏంట్రా అంకుల్ అంకుల్ అనే ఆ కాగ్గోలా? కట్ చేస్తే మెక్కేద్దామనా? ఇంకా కట్ చేయలేదు. కట్ చేసినా మీకు కేక్ ముక్కలు పెట్టను. అయ్యో గోవిందు, నేలకి చాపితే నేలకి కోసేస్తా. వెళ్ళండి. రేయ్, ఎందుకురా చిన్నపిల్లల మీద కోప్పడుతున్నావు?
లేకపోతే వచ్చినప్పటి నుంచి చూస్తున్నా దబదబా అని 2 కూల్ డ్రింకులు తాగేయటం, అలా వాష్రూమ్కి పోయొచ్చి మళ్ళీ ఒక కూల్ డ్రింక్ తాగేస్తున్నారు. ఏయ్ ఏంటది, మళ్ళీ కూల్ డ్రింక్ మీద చేసాడు. ఏయ్ ఇప్పుడే వస్తా. గొప్ప ఫ్రెండే. గిఫ్ట్ పట్టుకెళ్దామని ఎందుకన్నానో ఇప్పుడు అర్థమైందా? ఏమండి, ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తానండి. ఇదిగో బాబు, కేక్ నేనే ఆర్డర్ ఇచ్చాను, ఇలా ఇవ్వు. తీసుకోండి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే గోవిందు, చెప్తాను సంగతి. ఏంటి అది? బర్త్డే కేక్ అండి. నువ్వు తినేస్తున్నావేంటే? నేనేం తినడం లేదు, పిల్లలు తినడానికి టేస్ట్ గా ఉందా లేదా అని చూస్తున్నాను. ఆ పిల్లలు ఏయ్ పిల్లలు ఇలా రండి. ఏయ్ ఏం చేస్తున్నావు? కేక్ పెట్టను అన్నాడు కదా, పిల్లలు ఈ కేక్ అంతా మీకే, కుమ్మేయండి. ఏయ్ ఏంటి నువ్వు చేసింది? ఈ విషయం మీ ఫ్రెండ్కి తెలిస్తే? ఏ మూలకో పోయి కాసేపు ఏడ్చి మొహం కడుక్కొని మళ్ళీ వస్తాడు. అయినా ఒక కేక్ పోతే ఏంటి, 2 కేకులు ఉన్నాయి కదా. ప్రతి బర్త్డేకి వాడి బ్యాడ్ లక్ వల్ల కేకులు మిస్ అయ్యేవి అని చెప్పారు. ఈ బర్త్డేకి దీనివల్ల కేక్ కట్ చేయకుండా పోయేలా ఉన్నాడు. ఎవరికిచ్చావు? గోవింద్ అంటే గోవులకే గోవిందు. నన్నే మోసం చేసేవరా రే? ఇక్కడికి వచ్చి కేక్ ఎవరికి ఇచ్చావో చెప్పు, చెప్పు రా. వీడు ఆ కేక్ తెచ్చిన కుర్రాన్ని అరిచేస్తున్నాడండి. తెచ్చిన కేక్ని నువ్వు పిల్లలకు పంచావని తెలిస్తే నిన్ను కరుస్తాడు. ఎవరికిచ్చావు? ఇక్కడికి వచ్చి చెప్పు. ఏమండి ఏం చేస్తున్నారు ఇక్కడ? అక్కడికి వచ్చి ఏం చేయమంటావే? ఈ బర్త్డే కూడా నీ కేక్ కట్ చేయట్లేదని అందరి ముందు అనౌన్స్ చేయమంటావా? కేక్ డెలివరీ ఇచ్చాడని అబద్ధం చెప్తున్నాడు ఈ వెధవ. అయ్యో, దీనికోసమా మీరు ఇంత టెన్షన్ పడుతున్నది? కేక్ ఆల్రెడీ వచ్చేసింది అక్కడ. వచ్చిందా? అందుకే నేను 3 కేకులు ఆర్డర్ ఇచ్చా. 7 సార్లే. రండి రండి రండి. అమ్మయ్యా, ఏమండి కేకు పద. ఇదిగో కేక్. వచ్చేసింది. సార్, ఈ బర్త్డేకి మీ కేక్ మిస్ అవ్వలేదులేండి. అందరూ వచ్చినట్టేగా, కేక్ కట్ చేద్దామా? సరే, అందరినీ పిలవనా? ఆగుండమ్మా, ఒక ముఖ్యమైన గెస్ట్ రావాలి. అవును, ఈ బర్త్డేకి నా బిజినెస్ కి చిన్న ముడి వేసా. ఆవిడే గెస్ట్. అనుకున్నా, నువ్వు ఏదో ఒక బెనిఫిట్ లేకుండా ఇంత గ్రాండ్ గా ఫంక్షన్ చేయవు కదా. ఇంతకీ ఆ గెస్ట్ ఎవరండి? ఒక్క నిమిషం. హలో, ఏంటి వచ్చేసారా? హే మేడం, వచ్చేసారంటే? అవునా? రే బొకే రెడీ చేయరా. రండి రండి. ఇప్పుడే వస్తాం. అలాగే. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. నా బర్త్డే పార్టీకి వచ్చినందుకు
వెరీ వెరీ థ్యాంక్స్ మేడం. ఇట్స్ ఓకే. రండి రండి మేడం. మేడం.